ఓ సీక్రెట్ మ్యాటర్ నాని కొత్త సినిమా ది ప్యారడైజ్ లో మోహన్ బాబు నటిస్తున్నాడా? ఈ బజ్ టాలీవుడ్ లో షాక్ క్రియేట్ చేసింది. మరి అసలు ఏమైంది, సినిమాలో ఆయన పాత్ర ఏముంటుంది? ఈ వీడియో చూసి మీకే స్పష్టమవుతుంది. డీప్ గా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం. గత 50 సంవత్సరాలు టాలీవుడ్ లో సినిమాల అనుభవులైన మోహన్ బాబు ది ప్యారడైజ్ భారీ ప్రాజెక్టు గురించి తెలిసిందే. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని మంచు లక్ష్మి చెప్పడంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అదొక ఊహ అంతే. మూవీలో మోహన్ బాబు పాత్ర ఏ విధంగా ఉండొచ్చు, సినిమా ఎంత బడ్జెట్ తో వస్తుంది, న్యూ బజ్ ఏంటి అన్న దానిపై ఈ వీడియోలో చూద్దాం. ది ప్యారడైజ్ నాని దర్శకుడు శ్రీకాంత్ వదిలా డైరెక్టర్ చేస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా డిస్టోపియన్ ఎలిమెంట్స్ ఉండేలా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో మోహన్ బాబు పేరు వినబడుతుంది, కానీ అధికారిక ప్రకటన లేదు. ట్విస్ట్ ఏంటంటే మంచు లక్ష్మి ఒక ప్రెస్ ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా చెప్పేశారు, నాన్న ది ప్యారడైజ్ సినిమాలో ఉన్నాడు, ఈ పాత్రకి ఫిజిక్ అవసరం, అందుకోసం ఆయన శ్రమిస్తున్నారు. మోహన్ బాబు వయసు ఉన్నా కూడా ఆయన బాడీ షార్ప్నెస్ తో మెప్పిస్తారు. ఈ మూవీలో ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండబోతుందని అంచనాలు. యాక్షన్ సీక్వెన్స్ ఉండొచ్చు, విలన్ గా ఉండొచ్చు, నాని తండ్రి పాత్ర కావచ్చు. దానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. మోహన్ బాబు వందల మందిలో సీనియర్ నటుడు. ఆయన ధైర్యం, పట్టుదల, పని ఏ రకం పాత్ర ఎంచుకున్నారంటే కూడా నటన విషయంలో, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఎంతో మెప్పించబడుతుంది. నాని ఈ సినిమా మార్కెట్ లో క్రేజ్ ఉన్న హీరో. దసరా వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ది ప్యారడైజ్ కూడా ఆయన కెరీర్ లో పెద్ద అవకాశం. ఆడియన్స్ ఈగర్ గా వెయిటింగ్. ఈ సినిమా బడ్జెట్ సుమారు 150 crores. మార్చి 26, 2026 న రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ అనిరుద్, హీరోయిన్ గా ఖైద్ లోహర్ నటిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మోహన్ బాబు ఈ మూవీలో విలన్ గా ఉంటారా లేక తండ్రిగా ఉంటారా, మరే ఇతర పాత్రలో అని మీరేమనుకుంటున్నారు? ఆయన ఫిజిక్ ఎలా ఉండబోతుంది, అది పెద్ద ట్విస్ట్ అవుతుందా అనేది మీ అభిప్రాయం కమెంట్ లో చెప్పండి.